కరివేపాకు నిల్వ పచ్చడి చేసుకుందాం. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉప్పు రుచికి సరిపడా, ఎల్లిపాయలు, చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్న 2 స్పూన్ల బెల్లం, కప్పడు ధనియాలు, జీలకర్ర. ఇవన్నిటితోనే మనం కరివేపాకు నిల్వ పచ్చడి చేసుకుందాం. ఈరోజు స్టవ్ వెలిగించాను. మనం కొంచెం నూనె పోసుకుందాం. 1 స్పూన్ నూనె వేసుకొని ముందు ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు ఇలా వేయించుకొని బాగా మాడిపోకుండా, మరీ పచ్చి పచ్చిగా ఉండకుండా, ఇప్పుడు వర్షాకాలం కదా మెత్తగా ఉంటాయి, కొంచెం దూరగా వేగేలాగా వేయించుకోవాలి. మిరపకాయ కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసేసుకుంటే సరిపోతుంది. వేగిపోయాయి, తీసేస్తున్నా. ఇందులోనే ఇదిగోండి కప్పడు ధనియాలు కూడా మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఇదిగోండి జీలకర్ర కూడా ఇందులోనే వేసి వేయించాలి. ఒక 2 నిమిషాలు అయితే దింపేస్తాము అనేటప్పుడు ఈ జీలకర్ర వేసేస్తే సరిపోతుంది. దింపేస్తున్నది ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది చిన్న స్పూనే. ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం. మొత్తం వేసేసిన బాగా కాదు కదా. కరివేపాకు ఇట్లా వేగుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది. కమ్మ ఉంది వాసన. అంటే కొన్ని కరివేపాకు అసలు వాసనే ఉండదు, కొన్ని ఏమో ఇట్లా చించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగుంది వాసన. ఇదిగోండి ఇలా వేయించుకోవాలి. మంచిగా గలగల అయ్యేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. అంటే ఈ ఆకులోని పచ్చిదనం అంతా పోయేంత దాకా ఇలా మనం వేయించుకోవాలి. ఇది ముందుగానే కడిగి నేను ఆరబోసి పెట్టుకున్నాను. అప్పుడే కడిగి అప్పుడే వేయిస్తే తడి ఉంటుంది కదా, అలా కాకుండా మనం ముందుగాల కడిగి 1 రోజు ముందు తెచ్చిన, ఆ రోజు ప్రొద్దున ఆరబెట్టుకున్న బాగుంటుంది. మొత్తానికి అయితే తడి ఉండకూడదు ఆకుకి. ఇలా తొందరగా వేగుతుంది తడి లేని ఆకు కూడా. మనకి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది కనుక అసలు తడి ఉండకూడదు. తడి ఉండకపోతేనే బాగుంటుంది. మంచిగా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 3 నెలలు నిల్వ ఉంటుంది. మధ్యాహ్నం 1 స్పూను, రాత్రికి 1 స్పూను మనం వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తినచ్చు. ముఖ్యంగా దీని లాభాలు ఏంటిదంటే కంటి చూపు మెరుగుపడుతుంది ఒకటి, జుట్టు రాలిపోకుండా చూస్తుంది ఇంకొకటి. అతి ముఖ్యమైనది ఏంటంటే బీపీని తక్కువ చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచిగా పనిచేస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఇంకొంచెం ఒక 2 నిమిషాలు వేగితే ఇక సరిపోతుంది. ఇదంతా వేగినాక ఇది చల్లారేలోపు ఇది కొంచెం చల్లారుతుంది. ఇది గ్రైండర్ పట్టుకుంటాము. ఇది కూడా ఇక అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వేగిందో. మరి మాడిపోవు కూడా మాడిపోకూడదు, ఎందుకంటే అంత మాడు వస్తుంది కదా. ఈ స్మెల్ కరివేపాకు వాసన రాకుండా మాడు వాసన వస్తుంది మనం చట్నీ తింటుంటే.
అందుకోసమే సరిపోతుంది ఇలా వేయించుకోవడం. స్టవ్ బంద్ చేసిన ఇది చల్లారేదాకా పక్కన పెట్టిద్దాం. అంతలోపు ఇది గ్రైండర్ పట్టేసుకుందాం. గ్రైండర్ పట్టిన తర్వాత చూపిస్తాం. మళ్ళీ ఇది గ్రైండర్ పట్టుకుందాం. దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం. మళ్ళీ ఇంకసేపు రుచికి సరిపడా చూసి టేస్ట్ చూసి వేసుకోవాలి. తక్కువ అయితే కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం కదా, అలా అందాద కొద్ది వేసాను. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకుందాం. ఇది పట్టిన తర్వాత చూపిస్తే మళ్ళా ఇదిగోండి ఇలా పట్టుకోవాలి. ఈ సగం తీసి సగం ఇందులో వేసి సగం ఒకసారి మొత్తం పట్టదు, తిరగరాదు. గ్రైండర్ కూడా పాడైపోతుంది. అందుకే సగం పౌడర్ ఇందులో కరివేపాకు పౌడర్ వేసి ఇంకా సగం ఈ కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ ఇందులో వేసేసి ఇట్లా. ఇప్పుడు చింతపండు ఒక 2 స్పూన్ల చింతపండు ఇందులో వేసి, ఇదిగోండి చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నా నేను. కొంచెం నూనె, పసుపు వేసి ఉడకబెట్టుకున్నా. ఇలా వేసేసి కొంచెం ఉప్పు, బెల్లం ఇది కూడా ఒక 2 స్పూన్లు, ఇందులో 1 స్పూన్ వేసి మిగతాది ఇందులో వేద్దాం. ఇది మొత్తం మళ్ళీ గ్రైండర్ పట్టుకుందాం. పట్టిన తర్వాత చూపిస్తా. ఇలా చూడండి, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇది పట్టుకుందాం. మొత్తం బెల్లం ఇందులో వేసుకుందాం. మళ్ళీ 1 స్పూను చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్న గుజ్జు. ఇది అంటే పులుపు తక్కువ ఉంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. బాగా పుల్లగా అయితే కూడా బాగుంటుంది కదా. ఇంకొంచెం ఇందులో ఉప్పు, లాస్ట్లో కొంచెం ఇది ఎల్లిగడ్డ వేస్తా. ఇంకోటి పిరికాయ ఎల్లిగడ్డలు వేస్తున్నా. ఒక 4-5 మనం పోపులకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల వరకు నూనె పోసుకుందాం. పోపు వేసుకుంటున్నాం కదా. ఈ పోపులో ఆవాలు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్ల పచ్చి శనగపప్పు, ఒక 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను మిరపకాయలు, కరివేపాకు. ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇది నువ్వుల నూనె, అందుకే ఇలా నురగా వస్తుంది. కొంచెం ఎల్లిగడ్డ, ఒక 5-6 ఉల్లిపాయలు ఇలా వేసి కొంచెం ఇంగువ, మంచి స్మెల్ వస్తుంది. చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులో వేసి సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో ఏమన్నా
పచ్చిదనం ఉంటే కూడా పోతుంది. మనకు 3 నెలల వరకు అస్సలు బయట పెట్టుకున్నా ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటనే పెట్టి వాడుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. మంచి ఒక 5-10 నిమిషాలు సిమ్ము మీద వేగింది. ఇక అసలు 3 నెలలు మనం నిల్వ ఉంచుకున్నా ఖరాబ్ కాదు. సీసా బాటిల్లో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కంటికి, జుట్టుకి, బీపీకి చాలా మంచిగా పనిచేస్తుంది. రుచి ఎలా ఉందో చూద్దాం. మనం కొంచెం వేసుకుంటున్నాం. ఆహా, కమ్మటి వాసన వస్తుంది. ఉల్లిపాయ వేసుకున్నాం ఒకటి. ఎంత కమ్మ వస్తుంది వాసన. చల్లారినాక నేను సీసా బాటిల్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే ఎంత కమ్మగా వస్తుందంటే స్మెల్. ఇదే గిన్నెలో కలుపుతున్నా. ఇలా కరివేపాకు వేయించి పెట్టాను కదా, ఆహా కమ్మ వస్తుంది వాసన. నీళ్ళు నాకైతే ఊరిపోతున్నాయి. కానీ ఈ చట్నీ వేయడానికి చేశాను, కానీ ఇప్పుడు తినడానికి టేస్ట్ చెప్పడానికి ఎవ్వరు లేరు. కానీ మనకి ఆడవాళ్ళకి ఒక అలవాటు ఏంటంటే, ఏదన్నా చేసి పెడితే మన ఇంట్లో వాళ్ళు కానీ మనం ఎవరికి పెడతాం వాళ్ళు బాగుందంటే చాలా సంతోషం అవుతుంది. ఇంకా చేయాలి, పెట్టాలనిపిస్తుంది. ఇవి చూడండి, ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇలా పెద్ద పెద్ద ముద్దలు, నూనె వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఏం అవసరం లేదు. ఇలా పప్పు పంట కింద పడుతుంటే కమ్మగా భలే రుచిగా ఉంది. అద్భుతంగా ఉంది. అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ఆహా, నిజమండి, చాలా బాగుంది. ఉప్పు, కారము అన్నీ కరెక్ట్ సరిపోయాయి. బెల్లం వేసాను కదా 2 స్పూన్లు, అది కూడా బాగుంది. తీయ ఉంటుందేమో అనుకున్నా. మనం తెలంగాణలో ఎక్కువ మనం బెల్లం వేసుకోము కదా, బెల్లం వేస్తే ఎట్లుంటుంది అనుకున్నా, కానీ చాలా బాగుంది. కమ్మ ఉంది. ఇగో సూపర్. మీరు కూడా అలా ట్రై చేయండి, చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కంటికి, బీపీకి మాత్రం తప్పకుండా మంచిగా పనిచేస్తుంది. జుట్టు కూడా రాలకుండా ఉంచుతుంది. సరేనండి, నేను తినేస్తా తొందరగా అంతా. అమ్మ ఉంది, ఆకలి అవుతుంది.